ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా కిసాన్ వాణి. రైతుల కోసం సమాచారం సందేశం అందించే కార్యక్రమం కిసాన్ వాణికి స్వాగతం. ఈలటి కిసాన్ వాణి కార్యక్రమంలో నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా రాయితీని ఎలా పొందాలి అనే అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ సమాధానాలిస్తారు. మీరు కూడా ఫోన్ చేసి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా రాయితీని ఎలా పొందాలి, దానికి సంబంధించిన మరిన్ని వివరాలేంటి, దాని నియమాలేంటి, ఈ అంశం గురించి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 230081 295081, ఆదిలాబాద్ కోడ్ 08732 జత చేసి ఫోన్ చేయాలి. అయితే ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ వి సురేష్ కుమార్. వీరు ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. డాక్టర్ గారు నమస్కారం. నమస్కారంలో. అయితే ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అంటే ఏంటి, ముందుగా కాస్త వివరించండి. ముఖ్యంగా మనకు ఈ జాతీయ ప్రభుత్వం అనేటువంటిది మన నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనే కార్యక్రమాన్ని 2022లోనే మొదలు పెట్టడం జరిగింది. ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్లో మనము రైతులు లేదా ఎంటర్ప్రెన్యూర్షిప్ పార్ట్నర్స్ ద్వారా కానివ్వండి, లేకపోతే ఎంటర్ప్రెన్యూర్షిప్ కానివ్వండి, ఇండివిజువల్గా రైతులు కానివ్వండి, మనకు ఈ గొర్రెలు మేకలు పెంచుకోవడానికి, అదేవిధంగా ఈ ఫీడ్ అండ్ ఫాడర్ అంటే దాన తయారు చేసే మిల్ పెట్టుకోవడానికి, తర్వాత హ్యాచరీస్ ఈ కోడి పిల్లల్ని ఉత్పత్తి చేసే ఫామ్ కానీ, పౌల్ట్రీ బ్రీడర్స్ ఫామ్ కానీ, ఈ బ్రాయిలర్ ఫామ్ కానీ ఇవి పెట్టుకోవడానికి మనకు సబ్సిడీలు అందించడం జరుగుతుంది. దీంట్లో ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ దాదాపుగా మనకు ఈ కార్యక్రమం అనేటువంటిది ఈ మధ్యలో చాలామంది రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. కొంతమంది అప్లై చేసుకోవడం జరిగింది, సబ్సిడీ కూడా రావడం అనేటువంటిది జరిగింది. ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్లో ముఖ్యంగా మనకు మన ప్రాంతంలో ఎక్కువగా గొర్రెలు మేకలు సబ్సిడీ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. మీరు చెప్పిన దాన్ని బట్టి రైతులు వ్యక్తిగతంగా తీసుకోవచ్చు, లేదా రైతులు సంఘంగా ఏర్పడి కూడా తీసుకోవచ్చు. అంటే సంఘంగా ఏర్పడి అంటే ఒక గ్రామానికి సంబంధించిన 4-5 రైతులు కానివ్వండి, దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి, రిజిస్ట్రేషన్ చేసుకొని దాని పేరు మీద తీసుకోవాలి. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, అదేవిధంగా ఈ అకౌంటు, తర్వాత ఈ ఏదైతే మనకు ల్యాండ్ అవసరం ఉంటుంది, అంటే ఒక ఫామ్ పెట్టుకోవాలంటే ల్యాండ్ అవసరం ఉంటుంది, ల్యాండ్ కూడా ఆ సంఘం పేరు మీద అవసరం ఉంటుంది. దానికి సంబంధించిన పేపర్ల ఫోటో కాపీ కూడా, డాక్యుమెంట్స్ అనేటువంటివి అవసరం ఉంటుంది. ఈ విధంగా మీరు చెప్పారు. అంటే కేవలం గొర్రెలు మేకలే కాకుండా వాటి దాణా ఉత్పత్తి కేంద్రం కానివ్వండి, కోడి పిల్లల ఉత్పత్తి కేంద్రం, ఇట్లా రకరకాల అవకాశాలు ఉన్నాయన్నారు. అవును. అయితే మన దగ్గర మాత్రం గొర్రెలు మేకలు ఎక్కువగా పెంచుతారు, దాని మీదనే తీసుకుంటారని అంటున్నారు కదా. అయితే ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా పొందడానికి ముఖ్య అర్హతలు ఏంటి రైతులకు? ముఖ్యంగా మనకు ఎక్కువ శాతం అయితే మనకు రైతులు ఇండివిజువల్గా అప్లై చేసుకుంటున్నారు. అర్హతలు అంటే అడ్రస్ ప్రూఫ్ అనేటువంటిది ఒకటి కావాలి. ఆధార్ కార్డు కానివ్వండి, లేకపోతే మన ఇంటి కరెంటు బిల్ కానివ్వండి, అడ్రస్ ప్రూఫ్ అనేటువంటిది ముఖ్యం. అదేవిధంగా ల్యాండ్కు సంబంధించిన పర్టికులర్స్, ఇది 1 ఎకరం నుంచి 5 ఎకరాల వరకు అవసరం ఉంటుంది. మనం పెట్టుకునే లోన్ని బట్టి ఉంటుంది. అంటే మనకు 20 లక్షల లోన్ పెట్టుకుంటే 1 ఎకరం అవసరం ఉంటుంది. అదే 40 లక్షలు పెట్టుకుంటే 2 ఎకరాలు. 1 కోటి రూపాయల ఫామ్ పెట్టుకోవాలనుకుంటే మనకు 5 ఎకరాల ల్యాండ్ అనేటువంటిది అవసరం ఉంటుంది. దానికి సంబంధించిన పట్టా పాస్బుక్ అనేటువంటిది అవసరం ఉంటుంది. అదేవిధంగా మనకు ఒక అకౌంట్ కావాలి.
రైతులకు సంబంధించినటువంటి అకౌంట్, ఆ రైతుకు సంబంధించిన అకౌంట్, అదేవిధంగా చెక్ బుక్ అనేటువంటిది కూడా అవసరం ఉంటుంది దీనికి. మరియు ముఖ్యంగా దీనికి లోన్ అనేటువంటిది అవసరం ఉంటుంది, బ్యాంక్ లోన్. ఈ బ్యాంక్ లోన్ అనేటువంటిది దానికి సంబంధించిన కాన్సెంట్ అనేటువంటిది కావాలి. బ్యాంకు మేనేజరు నేను ఈయనకు లోన్ ఇస్తాను అని కాన్సెంట్ ఇవ్వాలి. ఆ కాన్సెంట్ పెట్టుకొని మనము అప్లై చేయడం జరుగుతుంది. దీనికి రైతుకు సంబంధించినటువంటి మరి ఒక పత్రం ఏంటంటే ఈ అవగాహన కల్పించినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేటువంటిది కావాలి. అదేవిధంగా ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేటువంటిది కూడా కావాలి. ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేటువంటిది మనము ఈ ట్రైనింగ్ సెంటర్ల నుంచి తీసుకోవచ్చు. దగ్గరలో ఉన్న పశు వైద్య అధికారి నుంచి కూడా మనకు రైతు కాబట్టి ఆయనకు అనుభవం ఉంటుంది దీంట్లో, ఈ పశువులు పెంచడంలో కానీ గొర్రెలు మేకలు పెంచడంలో కానీ అనుభవం ఉంటుంది అనేటువంటి సర్టిఫికేట్ కూడా అవసరం ఉంటుంది. ఇవి పెట్టేసి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఈ అప్లికేషన్ అనేటువంటిది మనకు ఈ స్టేట్ లెవెల్లో ఒక కమిటీ ఉంటుంది, సెంట్రల్ లెవెల్లో ఒక కమిటీ ఉంటుంది. మనం స్టేట్ లెవెల్ అప్రూవల్, సెంట్రల్ లెవెల్ అప్రూవల్ తర్వాత శాంక్షన్ ఆర్డర్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకు అప్లై చేసుకోవడానికి ఈ డాక్యుమెంట్స్ అనేటువంటివి అవసరం ఉంటుంది. ఒక ఫోన్ కాల్ వచ్చినట్టుంది డాక్టర్ గారు, చూద్దాం. హలో. హలో, నమస్తే సార్. నమస్కారము సార్. ఈ గొర్రెలు మేకల లోన్లు అంటే ఎట్లా అప్లై చేసుకోవాలా? సబ్సిడీ ఎంత ఉంటుంది సార్? ముఖ్యంగా మనకి ఇప్పుడు గొర్రెలు మేకలు పెంచుకోవడానికి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్లో 50% సబ్సిడీ ద్వారా మనము మీ ఫామ్ పెట్టుకోవచ్చు. ఈ దీంట్లో మనకు 20 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు కూడా ఫామ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఒక రైతు వచ్చేసి 1 కోటి రూపాయల ఫామ్ పెట్టుకుంటే 50 లక్షల సబ్సిడీ అనేటువంటిది వస్తుంది. మిగతా 50 లక్షలలో 40 లక్షలు లోన్ తీసుకోవాలి బ్యాంకు నుంచి, 10 లక్షలు ఆయన సెల్ఫ్గా పెట్టుకోవాలి. దీనికి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా మనం రెడీగా ఉంచుకుంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైతులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ భూమి లేకపోతే ఒక 5 నుంచి 10 సంవత్సరాల లీజ్ డాక్యుమెంట్ పెట్టుకొని కూడా మనం చేసుకోవచ్చు దీన్ని. అయితే ఆ రైతు అడిగారు అర్హతలు ఏంటి, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంటే దీనికి కేటగిరీతో సంబంధం లేదు, ఏ కులస్తులైనా కేటగిరీతో సంబంధం లేకుండా 50% సబ్సిడీ అందరు రైతులకు, మరియు ఈ పార్ట్నర్షిప్ లో కానివ్వండి, ఎంటర్ప్రెన్యూర్షిప్ కానివ్వండి, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంటే వ్యక్తిగతంగా రైతు తీసుకున్న అంతే సబ్సిడీ వస్తుంది, అంతే సబ్సిడీ వస్తుంది. ఎంటర్ప్రెన్యూర్ కు కూడా అంతే సబ్సిడీ వస్తుంది. అప్లికేషన్ ఫామ్ గురించి కొంత వివరంగా తెలియజేస్తారా? అంటే ఎట్లా అప్లై చేసుకోవాలి, ముందుగా ఎవరిని సంప్రదించాలి? మరి ముఖ్యంగా దీనికి దగ్గరలో ఉన్న పశువైద్య అధికారిని సంప్రదిస్తే నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ గురించి రైతుకు మొత్తం అవగాహన కల్పించడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మనం ఆధార్ కార్డు, డిపిఆర్ అనేటువంటిది ఒకటి కావాలి, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు. అంటే మనం 20 లక్షలది ఫామ్ పెడుతున్నామా, 40 లక్షల ఫామ్ పెడుతున్నామా, 1 కోటి రూపాయల ఫామ్ పెడుతున్నామా అనేటువంటిది దాని ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేటువంటిది ఒకటి తయారు చేసుకోవాలి. అంటే దాన్ని బట్టి మనము బ్యాంకుని అప్రోచ్ అయ్యి కాన్సెంట్ తీసుకోవచ్చు. అదేవిధంగా మనం ఈ డాక్యుమెంట్స్ ఏమేమి అవసరం ఉన్నది అనేటువంటిది పశు వైద్య అధికారి మొత్తం డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. ఈ డాక్యుమెంట్స్ తీసుకొని మనం ఆన్లైన్లో NLM సైట్ ఉంటుంది, ఆ సైట్లో మనం ఉదయమిత్ర అంటాం కదా, ఆ సైట్లో మనము అప్లై చేసుకోవాలి. ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనకు ల్యాండ్కు సంబంధించినటువంటి డాక్యుమెంట్ పెడుతూ ఒక ఫోటో కూడా పెట్టాలి ల్యాండ్కు సంబంధించింది. ఈ ఫోటో అనేటువంటిది GPS మ్యాపింగ్ ఫోటో అనేటువంటిది ఉండాలి. మనం GPS కెమెరాతో తీసిన ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటో మనము పెట్టడం అనేటువంటిది చేయాలి. అంటే ఆ ఏరియా మొత్తం ఖాళీగా ఉంది, లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అనేటువంటిది చూస్తారు. ఆ ఫోటోలో లాంగిట్యూడ్ లాటిట్యూడ్ పడుతుంది. ఆ ప్రాంతంలో మనకు ఏదైనా షెడ్ ఉన్నదా, పాతది ఖాళీగా ఉందా, ల్యాండ్ అనేటువంటిది ఉన్నదా లేదా అనేటువంటిది మనకు ఆ ఫోటో ద్వారా తెలిసిపోతుంది. దాన్ని బట్టి మనకు వాళ్ళు సెర్చ్ చేస్తారు. ఈ లాంగిట్యూడ్ లాటిట్యూడ్లో ఏం ఫామ్ లేదు కాబట్టి ఇది ఆయనకు అనుకూలంగా ఉంటుంది అనేటువంటిది సర్టిఫై చేయడం జరుగుతుంది. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ముందే ఏదైనా ఫామ్ ఉంటే ఆయన పొలంలో ఉంటే గనక ఆయన అర్హత ఉండదు, పెట్టుకోరాదు దాంట్లో.
కొత్త ఫామ్ కంపల్సరీగా మనం షెడ్ కన్స్ట్రక్షన్ అనేటువంటిది చేయాల్సిందే, కంపల్సరీగా చేయాలి. మీరు అన్నారు ఇప్పుడు ఫోటో తీసినప్పుడు జీపీఎస్కు సంబంధించిన వివరాలు ఉండాలని. అవును. మరి అది ఎలా, ఎవరిని సంప్రదించాలి ఆ ఫోటో మనకు దగ్గరలో ఉన్న పశు వైద్యాధికారిని తీసుకెళ్తే అక్కడ ఫోటో తీయడం జరుగుతుంది. వారే తీస్తారు. వారు వివరాలు కూడా తెలియదు. రైతు కూడా తీసుకోవచ్చు. జీపీఎస్ కెమెరాను డౌన్లోడ్ చేసుకొని మనం అక్కడ ఆ ఎంటీ ఏదైతే ల్యాండ్ ఉందో, నేను ఎక్కడ షెడ్ అయితే కట్టుకోవాలనుకుంటున్నానో ఆ ఏరియాలో మనం నిలబడి ఫోటో తీసుకోవాలి. ఆ విధంగా మనకు ఆ ఫోటోని మనం అప్లికేషన్ చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే కనీసం భూమి విస్తీర్ణం 1 ఎకరం ఉండాలంటారా? 1 ఎకరం ఉంటే మనకు 100 గొర్రెలు మేకలు పెంచుకోవచ్చు. 100 + 5 పొట్టేళ్ళు ఉంటాయి, 100 గొర్రెలు, 100 మేకలు, 5 పోతులు అనేటువంటివి ఉంటాయి. ఈ విధంగా మనకు 525 వరకు పెట్టుకోవచ్చు. అంటే ₹1,00,00,000 మనం పెట్టుకున్నాం అనుకోండి ఫాము, 525 పెట్టుకోవచ్చు. 525 కావాల్సినటువంటి డిపిఆర్, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేటువంటిది మనకు ఈ మన పశు వైద్యాధికారిని సంప్రదిస్తే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఆ డిపిఆర్ తర్వాత మన ఆధార్ కార్డు, చెక్ బుక్, బ్యాంక్ కన్సెంట్, ల్యాండ్ పర్టికులర్స్, ఫోటో, ఇవన్నిటితోని మనం అప్లై చేసుకోవాలి ఆ ఉదయమిత్ర సైట్లో. అయితే ఇప్పటి వరకు పంట పండించిన భూమిలో కూడా రైతు ఈ ఫామ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు గత సంవత్సరం పంట తీసిన తర్వాత ఇప్పుడు ఆయన ఈ వ్యాపారం చేయాలనుకుంటున్నారు, గొర్రెలు మేకలు పెట్టుకోవాలనుకుంటున్నారు, అతను కూడా అప్లై పెట్టుకోవచ్చు. ఈ దీనికి 5 ఎకరాలు ఎందుకు అంటున్నామంటే, దాదాపుగా మనము 1/2 ఎకర్ అనేటువంటిది షెడ్కి వెళ్ళిపోతుంది. మిగిలిన ల్యాండ్ లో ఆయన ఈ ఏదైతే గడ్డి కావాలనో ఆ గడ్డి పెంచుకోవాలి. గడ్డి ఎందుకు పెంచుకోవాలంటే, ఈ సబ్సిడీ అనేటువంటిది ఫామ్ లో ఉండే మనం గొర్రెల్ని మేకల్ని పెంచుకోవాలి, బయటకు వదిలిపెట్టడం అనేటువంటిది ఉండదు. దీంట్లో దానా పెట్టాలి, అదేవిధంగా గడ్డి మేత పెట్టాలి. దీన్నే ఇంటెన్సివ్ సిస్టమ్ లో పెంచడం అంటాము, ఇంటెన్సివ్ సిస్టమ్ మెథడ్ అంటారు దీన్ని. ఆ విధంగా పెంచుకోవాలి. అయితే దానికి కంచె వేయాలంటారా ఆ సంబంధిత భూమికి చుట్టూ? అంటే బయట కంచె వేసుకోవాలి, అదే విధంగా మనం గడ్డి పెంచుకోవాలి, బోర్ వేసుకోవాలి. షెడ్ కు కావాల్సిన మొత్తం కూడా మనం బ్యాంక్ లోన్ నుంచి తీసుకొని తీసుకోవచ్చు. మనకు శాంక్షన్ ఆర్డర్ తర్వాత బ్యాంక్ లోన్ తీసుకొని కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మనకు సబ్సిడీ రావడం జరుగుతుంది. సబ్సిడీ వచ్చిన వెంటనే మనం గొర్రెలు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది సబ్సిడీ అనేటువంటిది 2 సార్లు వస్తుంది. మనం మొదటగా ఏం చేస్తామంటే అప్లికేషన్ చేస్తాం. అప్లికేషన్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ స్టేట్ లెవెల్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది. కమిటీ అప్రూవల్ తర్వాత సెంట్రల్కి వెళ్తుంది. సెంట్రల్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అప్రూవల్ వస్తుంది. దాని తర్వాత శాంక్షన్ ఆర్డర్ ఇస్తారు. శాంక్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే బ్యాంక్ మేనేజర్ని అప్రోచ్ కావాలి. బ్యాంక్ మేనేజర్ మనకు లోన్ డిస్బర్స్ చేస్తాడు. లోన్ డిస్బర్స్ చేసిన తర్వాత మనం షెడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. షెడ్ కన్స్ట్రక్షన్ అప్పుడు కూడా ప్రతి దానికి కూడా జిఎస్టి బిల్ అనేటువంటిది ఉండాలి. ఏదైతే మనం తీసుకుంటున్నామో రాడ్ కానివ్వండి, సిమెంట్ కానివ్వండి, ఇవన్నిటి బిల్స్ అన్నిటువంటివి ఉంచాలి. ఈ బిల్స్ అన్ని కూడా మనకు మేనేజర్కి సబ్మిట్ చేసుకోవాలి. ఈ ఎంతనైతే మనకు ఖర్చు అయిందో అది మొత్తము మేనేజరు అప్లోడ్ చేస్తూ పోతాడు దాంట్లో సైట్లో. తర్వాత మనకు షెడ్ కంప్లీట్ అయిన తర్వాత దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ పర్చేజ్ చేసుకోవాలి. ఎక్విప్మెంట్ అంటే ఈ నీటి తొట్టిలు కానివ్వండి, మేత తొట్టిలు కానివ్వండి, అదేవిధంగా మనకు చాఫ్ కటర్ అంటే గడ్డి కత్తిరించే యంత్రం కానివ్వండి, తర్వాత మనకు ఒక గోదాం ఉండి దాంట్లో ఫీడ్ పెట్టుకోవడానికి, దాన పెట్టుకోవడానికి, అదేవిధంగా ఈ ఎండుగడ్డి పెట్టుకోవడానికి ఈ గోదాం కన్స్ట్రక్షను, ఒక స్టోర్ రూము, ఇలాంటి అన్ని కూడా మనము చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ అయిన తర్వాత మనకు సబ్సిడీ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. సబ్సిడీ రిలీజ్ అయిన తర్వాత మనం గొర్రెలు పర్చేజ్ చేయాలి. ఒకసారి 25 లక్షల సబ్సిడీ వస్తుంది. ₹1,00,00,000 ప్రాజెక్ట్ ఉంటే 25 లక్షల సబ్సిడీ అనేటువంటిది షెడ్ కన్స్ట్రక్షన్ అయిన వెంటనే వస్తుంది. దాని తర్వాత 6 నెలలకు మళ్ళొక సబ్సిడీ వస్తుంది 25 లక్షలు. ఈ విధంగా 50 లక్షల సబ్సిడీ అనేటువంటిది జమ అవుతుంది మనకు. దీంతో మనం గొర్రెలు పెంచుకుంటూ పోవాలి. ముఖ్యంగా దీంట్లో ఏంటంటే గొర్రెల్ని బయటకు వదిలిపెట్టకుండా మనము ఫామ్లోనే మనం మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి కావలసినటువంటి అవగాహన అనేటువంటిది మొత్తం కూడా
మనం ఒక 3 రోజుల ట్రైనింగ్ అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడైతే ఈయన అప్లై చేసి శాంక్షన్ ఆర్డర్ వస్తుందో వెంటనే వీళ్ళని ట్రైనింగ్కి పంపించడం జరుగుతుంది హైదరాబాద్కి. ఒక 4 రోజుల ట్రైనింగ్ ఉంటుంది. 3 రోజులు క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది. అదేవిధంగా ఒక రోజు షీప్ ఫామ్ విజిట్ ఉంటుంది. షీప్ ఫామ్ విజిట్లో వీళ్ళకు అవగాహన ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే రైతు మొత్తం దాని గురించి చూసి నేర్చుకోవడం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏ విధంగా చేస్తున్నారు, యజమాని నుంచి మొత్తం వివరాలన్నీ సేకరించి ఆ విధంగా మనము ఏ విధంగా చేసుకోవాలనేటువంటిది నేర్చుకోవడం జరుగుతుంది. ఇట్లా ట్రైనింగ్ అయిన తర్వాత వీళ్ళు ఇక్కడ మొదలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఎన్ఎల్ఎంలో గొర్రెలు మేకలు మన దగ్గర ఎక్కువగా తీసుకుంటున్నారు రైతులు అంటున్నారు కదా, అంటే మన ప్రాంతానికి అనుకూలమైనది అది అంటున్నారు కదా. అయితే ఒకవేళ ఈ ఎన్ఎల్ఎం ప్రాజెక్టులో తీసుకొని గొర్రెలు కానివ్వండి మేకలు కానివ్వండి తీసుకొని ఏర్పాటు చేసిన తర్వాత ఆ గొర్రెల్ని లేదా మేకల్ని ఎట్లా సంరక్షించుకోవాలి? బయట మామూలుగా సొంతంగా కొనుక్కున్న వాటిలా కాకుండా కొంత ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టి ఉంటుంది, గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇచ్చి ఉంటుంది. కాబట్టి ఎలాంటి నియమాలు కానీ ఎలాంటి సూత్రాలు పాటించాల్సి ఉంటుంది? ముఖ్యంగా మనకు రైతుల దగ్గర అంటే రైతులకు మొత్తం అవగాహన ఈ ట్రైనింగ్ సెషన్లో మొత్తం చెప్పడం జరుగుతుంది. వాటికి కావలసినటువంటి గడ్డి ఎంత అవసరం ఉంటుంది. ఒక రోజుకు ఒక గొర్రె కానీ మేక కానీ 3 నుంచి 4 కేజీల గడ్డి అవసరం ఉంటుంది. ఈ 3 నుంచి 4 కేజీల గడ్డిని మనం అంటే ఒక 3 సార్లు వేయాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతే ఫీడ్ ట్రఫ్స్ ఉంటాయి, ఫీడ్ మేంజెస్ ఉంటాయి కదా, ఆ ఫీడ్ మేంజెస్లో మనం ఒక లేబర్తోని దాంట్లో వేపిస్తాం. వేపించిన తర్వాత ఈ గడ్డి తింటుంది. గడ్డి తిన్న తర్వాత వాటికి బరువు పెరుగుదల అనేటువంటిది చాలా ముఖ్యం. మన ఫామ్లో బరువు పెరుగుదల అనేటువంటిది రోజుకు 150 గ్రాముల బరువు పెరుగుదల ఉండాలి. ఆ విధంగా ఉండాలంటే ఈ గడ్డి సరిపోదు. కాబట్టి దాన కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. వాటికి కావాల్సినటువంటి సమీకృత దాన అనేటువంటిది మనము ఫ్లోర్ మిల్ కూడా పెట్టుకోవాలి దాంట్లో షెడ్లో. ఈ అన్ని దినుసులు కలిపి దాన తయారు చేసుకోవాలి. లేకపోతే ఫ్లోర్ మిల్ కంపల్సరీ. ఒక చిన్న గిర్ని అనేటువంటిది ఉండాలి. అవన్నీ దినుసులన్నీ పర్చేజ్ చేసి మనమే దానాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు ఈ ఫ్లోర్ మిల్లో వచ్చినటువంటి దానని ఒక గొర్రెకు మేకకు కానీ ఒక రోజుకి 250 గ్రాముల దాన అవసరం ఉంటుంది. అంటే ఒక పావు కిలోని 2 పూటలు ఇవ్వచ్చు. ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి. ఈ విధంగా మనము ఇచ్చినట్లయితే వాటి యొక్క బరువు పెరుగుదల అనేటువంటిది సరిగ్గా ఉంటుంది. నీళ్ళు అనేటువంటివి గొర్రెలకు మేకలకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తాగే విధంగా మనము నీటి తొట్టిల్ని ఏర్పాటు చేసుకోవాలి. వాటికి ఎప్పుడైతే దాహం అవుతుందో అప్పుడు అట్లా ఆ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా మనము వాళ్ళకు అవగాహన కల్పిస్తాం మొత్తం ఏ విధంగా మెయింటైన్ చేయాలి, మరియు వాటికి వచ్చే వ్యాధులు ఏముంటాయి, వాటికి ఏ టీకాలు ఎప్పుడెప్పుడు వేయాలి, నట్టల మందులు ఎప్పుడు దాపాలి, అదేవిధంగా వాటికి ఈ ఏదైనా ఇంకా సమస్యలు ఉన్నట్లయితే మనము ఇంకా ఏమైనా పశు వైద్యాధికారి యొక్క సలహా అవసరం ఉంటే వెంటనే మనము వాళ్ళ యొక్క ఫోన్ నంబర్స్ ఇచ్చేసి వాళ్ళకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా వీటికి టీకాలు అదేవిధంగా ఆరోగ్య సంరక్షణ గురించి పశు వైద్యాధికారి సలహాలు అవసరం అనేటువంటివి ఉంటాయి. అయితే మీరు మరొకసారి చెప్పండి, అసలు తక్కువలో తక్కువ ఎంత నుంచి తీసుకోవచ్చు ఒక రైతు లోన్? ఎంత తీసుకోవచ్చు? 1 ఎకరం భూమి ఉన్నది అనుకోండి, 1 ఎకరం ఖచ్చితంగా ఉండాలి. 1 ఎకరం భూమి ఉంటే మనము 20 లక్షల లోన్ అప్లై చేసుకోవచ్చు. 20 లక్షల్లో 10 లక్షలు అనేటువంటివి సబ్సిడీ వస్తుంది. 10 లక్షలలో మనము 8 లక్షలు లోన్ తీసుకోవాలి. 2 లక్షలు మనం సెల్ఫ్ గా పెట్టుకోవాలి. దీనికి ఒక చిన్న షెడ్ కట్టుకోవాలి మొదటగా. ఈ 8 లక్షలు 2 లక్షలు మనయి కలిపి ఆ ఏరియాలో మనకు ఈ 105 గొర్రెలకు ఎంత అవసరం ఉంటుందో. అంటే ఇదంతా ప్రభుత్వం నుంచి అంటే ఈ సబ్సిడీ వస్తుందని హామీ వచ్చిన తర్వాతనే కదా? వచ్చిన తర్వాత మనం మొదటగా ఈ డాక్యుమెంట్స్ పెట్టుకొని అప్లై చేస్తాం. ఆన్లైన్లో అప్లై చేస్తాం. అప్లై చేసిన తర్వాత శాంక్షన్ ఆర్డర్ అనేటువంటిది వస్తుంది. శాంక్షన్ ఆర్డర్ వచ్చినప్పుడే మనం షెడ్ అనేటువంటిది మొదలు పెట్టాలి. అప్లై చేసిన తర్వాత స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అప్రూవల్, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అప్రూవల్, దాని తర్వాత శాంక్షన్ ఆర్డర్ వస్తుంది. అటు బ్యాంకుకి వస్తుంది, రైతుకు మెసేజ్ వస్తుంది, మరియు మా ఆఫీస్కి వస్తుంది.
అంటే పశుసంవర్ధక శాఖ, ఈ ముగ్గురికి కూడా మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన వెంటనే మనము షెడ్ కన్స్ట్రక్షన్ అనేటువంటిది మొదలు పెట్టాలి. అప్పుడు కూడా ఒక ఫోటో తీసుకోవాలి. కన్స్ట్రక్షన్ అప్పుడు ఒక ఫోటో తీసుకోవాలి, కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఒక ఫోటో తీసుకోవాలి. ఈ విధంగా మనం 2 సార్లు కూడా ఫోటో తీసుకోవాలి. కన్స్ట్రక్షన్ అయిన తర్వాత వెంటనే మనం అప్లోడ్ చేసినట్లయితే సబ్సిడీ కూడా రిలీజ్ కావడం జరుగుతుంది. అంటే 20 లక్షలది పెట్టుకోవచ్చు. మనకు రైతు 1 ఎకరం ఉన్నదనుకోండి, 20 లక్షలది కూడా పెట్టుకోవచ్చు. ఒక ఫోన్ వచ్చింది. హలో హలో, నమస్తే అండి, మీ సందేహం ఏంటో చెప్పండి. పేరు ఊరు నమస్కారం. చెప్పండి. నేను సాంగి నుంచి విజయ్ కుమార్. విజయ్ గారు చెప్పండి. సార్, ఇది పథకం కోళ్ళకు కూడా పనికిస్తుందా? డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. ఓకే. ఎన్ఎల్ఎం అనేటువంటిది నేషనల్ లైవ్ స్టాక్ మిషన్లో కోళ్ళు పెంచుకోవడానికి, అదేవిధంగా గొర్రెలు, మేకలు, పందులు పెంచుకోవడానికి ఉంది. అదేవిధంగా ఈ ఫీడ్ తయారు చేసే మిల్లు, పెద్ద మొత్తంలో ఫీడ్ తయారు చేసే మిల్లు కానివ్వండి, సైలేజ్ తయారు చేసే మిల్ కానివ్వండి, వీటికి కూడా మనకు సబ్సిడీ ఉంటుంది. అంటే బ్రాయిలర్ ఫామ్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకు హ్యాచరీస్ అంటే కోడి పిల్లల్ని తయారు చేసేటువంటి ఫామ్ కూడా పెట్టుకోవచ్చు. పౌల్ట్రీ ఫామ్, ఎగ్ లేయర్ ఫామ్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనకు బ్రాయిలరు, హ్యాచరీసు, అదేవిధంగా లేయర్ ఫామ్, ఇవన్నీ కూడా మనకు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఒక డైరీకి అంటే ఈ పాల ఉత్పత్తికి సంబంధించిన ఎనిమల్స్ తప్ప మిగతా అన్ని కూడా మనకు దీంట్లో పెట్టుకోవచ్చు. సార్, సబ్సిడీ ఏమన్నా? దీనికి కోళ్ళకు కూడా మనకు కావాల్సినటువంటి ఏదైతే ఫామ్ పెట్టుకుంటామో దానికి కావాల్సినటువంటి 50% సబ్సిడీ అనేటువంటిది దీంట్లో వస్తుంది. మనకు బ్రాయిలర్ ఫామ్ పెట్టుకున్నా అంతే, ఈ హ్యాచరీ ఫామ్ పెట్టుకున్నా అంతే, అదేవిధంగా మనకు లేయర్ ఫామ్ పెట్టుకున్నా మనకు 50% సబ్సిడీ అనేటువంటిది వస్తుంది. 1 కోటి రూపాయల వరకు కూడా పెట్టుకోవచ్చు. ఒక రైతు వచ్చేసి 1 కోటి రూపాయల ఫామ్ పెట్టుకోవచ్చు. 50 లక్షల సబ్సిడీ వరకు మ్యాక్సిమంగా పొందవచ్చు. ఎక్కడ కలవాలి సార్? దీనికి మీరు దగ్గరలో ఉన్న పశు వైద్యాధికారిని సంప్రదించినట్లయితే దీని వివరాలన్నీ తెలియజేస్తారు. దీని యొక్క సైట్ ఉంటుంది, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ సైట్లో మనము వివరాలన్నీ కూడా ఉంటవి. దాంట్లో మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి మనకు డాక్యుమెంట్స్ కూడా అవసరం ఉంటుంది. మనం ఇందాక చెప్పినాము డాక్యుమెంట్స్ అనేటువంటివి, అడ్రస్ ప్రూఫ్, తర్వాత ల్యాండ్ పర్టికులర్స్, బ్యాంక్ కన్సెంట్. బ్యాంక్ లోన్ ఏదైతే ఉంటుందో 50%లో 40% లోన్ అనేటువంటిది బ్యాంక్ కన్సెంట్ కావాలి. ఈ బ్యాంక్ కన్సెంట్, తర్వాత ల్యాండ్ డీటెయిల్స్, మన అడ్రస్ ప్రూఫ్, అదేవిధంగా అకౌంటు, దీని ద్వారా మనం అప్లై చేసుకున్నట్లయితే అప్రూవల్ పంపించిన తర్వాత, అప్రూవల్ వచ్చిన తర్వాత మనం షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకొని సబ్సిడీ పొందవచ్చు. థ్యాంక్ యూ సార్. ఓకే. అయితే ఆ రైతు అడిగారు, అవును, కోళ్ళకు కూడా వర్తిస్తుంది అవునని చెప్పారు. అయితే మన దగ్గర అంత అనుకూలంగా లేదంటారా ఈ వాతావరణం? మన దగ్గర కోళ్ళ ఫారాలు చాలా తక్కువ ఉంటున్నాయి. కోళ్ళ ఫామ్ మనం ఎందుకు పెంచామంటే ఈ వేసవి వచ్చేసరికి వేడి బాగుంటుంది. అవును, వేడికి దానికి తగ్గట్టుగా మనము ఏర్పాట్లు చేసుకోవాలి. కొన్ని కూలర్లు పెట్టడం కానివ్వండి, ఆ షెడ్ని చల్లగా ఉంచడము, ఈ విధమైనటువంటి ఏర్పాట్లు చేయడం అనేటువంటిది చాలా ముఖ్యం. వేసవిలో ఎక్కువగా కోళ్లకు ఈ వ్యాధులు వచ్చేసి ఆ వెదర్ని తట్టుకోలేక వ్యాధులు వస్తాయి, వ్యాధులు వచ్చి చనిపోవడం జరుగుతాయి. మనం ఈ కొన్ని నెలల నుంచి ఇది చూస్తున్నాం. బర్డ్ ఫ్లూ రావడం జరిగింది, తర్వాత కొక్కెర వ్యాధి వచ్చింది. ఈ విధంగా ఈ మధ్యన చాలా కోళ్ళు చనిపోయినాయి. వేసవి ఎప్పుడైతే మొదలవుతుందో మనకు మార్చ్ ఏప్రిల్ మేలలో ఈ వ్యాధులు అనేటువంటివి విపరీతంగా వస్తాయి కోళ్ళకు. బ్రాయిలర్ కానివ్వండి, లేయర్ కానివ్వండి, ఏవైనా కోళ్ళు ఈ వెదర్ని తట్టుకోవు. కాబట్టి ఆ వెదర్కు మనము అనుకూలంగా చేసినట్లయితే, షెడ్ని కరెక్ట్గా మనం మెయింటైన్ చేసినట్లయితే పెంచుకోవచ్చు. అయితే దీనికి శిక్షణ ఇస్తారు అని అన్నారు కదా. అవును, రైతులకు. అవును. ఒక రైతు ఈ లోన్ తీసుకొని గొర్రెల ఫామ్ కానీ, కోళ్ళ ఫామ్ కానీ, ఈ మేకల ఫామ్ కానీ పెట్టాలనుకున్నప్పుడు ట్రైనింగ్ హైదరాబాద్లో ఉంటుంది అని అన్నారు. అవును. అంటే ఆ ఖర్చు, ఆయన రాను పోను ఖర్చు, అక్కడ వసతి, ఈ పూర్తి ఖర్చులు ప్రభుత్వం వేస్తుందా లేదా రైతు పెట్టుకోవాలి? రైతు భరించాల్సి ఉంటుంది. దాదాపుగా ఈయనకు ఒక 8,000 నుంచి 10,000 ఖర్చు ఉంటుంది. అది మనము డీడీ రూపంలో కట్టేసి మనం ట్రైనింగ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే మనం అప్లై చేస్తాం, అప్లై చేసిన తర్వాత అప్రూవల్ వస్తుంది. అప్రూవల్ వచ్చిన తర్వాత వీళ్ళని ఒక బ్యాచ్ తయారు చేసేసి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది హైదరాబాద్లో. దానికి సంబంధించిన అకౌంట్ ఉంటుంది. అకౌంట్లో మనం డీడీ కట్టేసి మనం వెళ్ళిపోవచ్చు ట్రైనింగ్కి.
ఇప్పుడు ఈ పథకం NLM అనేది 2002లో ప్రారంభమైంది అన్నారు. 22లో 22లో 2022లో 2022లో ప్రారంభమైంది దేశవ్యాప్తంగా. ఇప్పుడు మన ప్రాంతంలో, మన కొత్త జిల్లాలో, కొత్త ఆదిలాబాద్ జిల్లాలో ఎంతమంది రైతులు దీన్ని సద్వినియోగం చేసుకుని ఉంటారంట? మనకు ఇప్పటి వరకు దాదాపుగా 80 నుంచి 100 అప్లికేషన్స్ వచ్చినాయి. దాంట్లో మనకు ఒక 6 ఊరికి సబ్సిడీ కూడా రావడం జరిగింది. అంటే మన జిల్లాలో చూస్తే, అదే మనము వేరే ప్రాంతాల్లో కరీంనగర్ అటు సైడ్ ఎక్కువగా ఫార్మ్స్ పెట్టడం జరిగింది. ఇప్పుడిప్పుడే అవగాహన వస్తుంది. చాలా మంది రైతులు కూడా అప్లై చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాము మీట్కు ఎక్కువ డిమాండ్ ఉంది. మటన్కు కానివ్వండి, చికెన్కు కానివ్వండి, డిమాండ్ ఎగ్కు కానివ్వండి, డిమాండ్ ఎక్కువ ఉంది. దాదాపుగా 600 నుంచి 700 రూపాయలు మటన్ ఉన్నది ఈరోజు రేటు. మనం ప్రొడక్షన్ చేయగలిగితే డిమాండ్కు తగ్గట్టు సప్లై అనేటువంటిది కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ కమర్షియల్ క్రాప్స్ పెరిగిపోయి రైతులు మొత్తం ప్లేస్ అంతా, అంటే వాళ్ళకున్న పొలం అంతా కమర్షియల్ క్రాప్స్ పెంచడం జరుగుతుంది. కమర్షియల్ క్రాప్స్ పెట్టినప్పుడు ఏమైతుందంటే ఈ పశువులు మేపుకోవడానికి ప్లేస్ ఉండదు. పశువులు మేపుకోవడానికి ప్లేస్ లేనప్పుడు ఇట్లాంటి ఫార్మ్స్ అనేటువంటివి వచ్చినప్పుడు మనం డెఫినెట్ గా మాంసం ఉత్పత్తి అనేటువంటిది సరిగ్గా జరుగుతుంది. అంటే ఎక్కువ ప్రొడక్షన్ అనేటువంటిది చేయొచ్చు దీంట్లో. కాబట్టి మనకు ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎగ్ ప్రొడక్షన్, మీట్ ప్రొడక్షన్ అనేటువంటిది పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో, అంటే కమర్షియల్ క్రాప్స్ పెరగడం వల్ల ఈ వీటి యొక్క ప్రొడక్షన్ తగ్గుతుంది కాబట్టి ప్రొడక్షన్ పెరగాలనే ఉద్దేశంతో మనకు సబ్సిడీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని రైతులు ఇంకా ముందుకొచ్చి పెంచుకున్నట్లయితే వారికి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. అయితే మీరు ఈ గొర్రెలు, మేకలు, కోళ్ళు, పందులు కాకుండా వాటి దాణ ఉత్పత్తి చేసే పరిశ్రమ పెట్టుకోవచ్చు అన్నారు. దాని గురించి చెప్తారా? దాని గురించి కూడా మొత్తం ఇది సేమ్ ఉంటుంది. ఇట్లానే దానికి సబ్సిడీ కానివ్వండి, బ్యాంక్ లోన్ ఇదంతా సేమ్ ఉంటుంది. దానికి కూడా మనకు ల్యాండ్ అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు మొక్కజొన్న, ఇప్పుడు మొక్కజొన్న పండించాలంటే మనము మొక్కజొన్నకు పెట్టుకొని దాన్ని మనం ఒక ఇంగ్రీడియంట్ గా వాడతాం. మరియు ఈ పల్లి పొట్టు కానివ్వండి, లేకపోతే పత్తి గింజల పిండి కానివ్వండి, ఇవన్నీ కూడా వీటితో పర్చేజ్ చేసుకోవచ్చు. మనం ఫ్లోర్ మిల్ పెట్టుకున్న ఫీడ్ అండ్ ఫాడర్ అంటారు దీన్ని. ఫీడ్ మిల్ పెట్టుకోవచ్చు, లేకపోతే సైలేజ్ మేకింగ్ యూనిట్ కూడా పెట్టుకోవచ్చు. దానికి కూడా మనం ఫాడర్ని ప్రొడక్షన్ చేసి సైలేజ్ తయారు చేయడం అనేటువంటిది జరుగుతుంది. దీనికి కూడా మనం సేమ్ ఈ విధంగానే మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మనం ల్యాండ్ని బట్టి, మనం ప్రొడక్షన్ని బట్టి సబ్సిడీ పొందవచ్చు. దీంట్లో కూడా 1 కోటి రూపాయల వరకు ఉన్నది. ఈ ఫీడ్ అండ్ ఫాడర్ని మనము సేల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు. ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా రాయితీని ఎలా పొందాలి, దాని విషయాలు, పూర్తి వివరాలు చాలా చక్కగా వివరించారు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం. ఇంతవరకు నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా రాయితీని ఎలా పొందాలి అనే విషయం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ ఇచ్చిన సమాధానాలు, వారు చెప్పిన వివరాలు విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.